చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు, గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ మార్నింగ్, క్లాప్ 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 క్లాప్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి, అసలు ఫుల్ బిజీగా ఉండిండే. దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పడానికి పోతే చాలా ఉన్నాయిలేండి స్టోరీస్. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ఇదొక చిన్న సింపుల్ హ్యాపీ వ్లాగ్ అనమాట. మేము సరదాగా ఎంజాయ్ చేసిన ఒక డే. మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ కూడా అదే రోజు ఉండింది. సో దీని తర్వాత మళ్ళీ ఫామ్ నుంచి డిస్పాచ్ అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో అప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ఫామ్ అన్నట్టు. వంటలు చేయడం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. కానీ ఇలా బయట కూర్చొని అరుగు పైన చేయడం ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటే బయట చల్లటి గాలి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది. టమాటోస్ కట్ చేసి ఇప్పుడే కుట్టికి ఇచ్చిన కట్ చేయమని. ఇక్కడ అసలు కట్ చేసిన టమాటోస్ ఏడున్నాయి కనిపిస్తున్నాయా మీ అందరికి? అన్న ఆనియన్స్ పక్కకి కొంచెం జరిపిన కుట్టిని. అంత సబ్స్క్రైబర్ల ముందు పరువు తీసుకుంటారు. ఈ వ్లాగ్లో కొన్ని చిన్న చిన్న క్లిప్స్, రా ఫుటేజెస్ కూడా ఇంక్లూడ్ చేసేసా. వెజిటబుల్స్ కట్ చేయడం అయితే ఆనియన్స్, టొమాటో అవన్నీ బయట కట్ చేసినాం. లోపల కొన్ని వంటలే చేసాము. ఇట్లా మటన్, బగారా రైస్, చికెన్ ఇవన్నీ బయటనే పెట్టినాం అనమాట. బయట కట్టెల పొయ్యి పైననే చేసినాం. అవి కూడా ఫుటేజెస్ ఇంక్లూడ్ చేస్తాను నేను. ఇలా అందరు కలిసి సరదాగా వంటలు చేసుకుంటూ అట్లీస్ట్ కొంచెం టైం అయినా స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇలా ఫ్యామిలీ అందరు కలిసి ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉంటారన్నది ఎక్కువ నేర్చుకుంటారు. తిను అని చెప్పి తినేస్తున్న బ్రంతత్త వాళ్ళు తినకుండా మిగిలించినారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకని తింటున్నారు. ఏదో ఇక్కడ ఫామ్ ఉంది కదా అందుకే వచ్చి ఇట్లా గ్యాదర్ అయినామన్నది కాదు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్ ఒక్కొక్కరి ఇంట్లో చేసుకుంటాం అన్నమాట. సో అందరూ ఎప్పుడూ గ్యాదర్ అవుతూనే ఉంటారు. ఈ రిచువల్ లాగా అయిపోయింది మా ఫ్యామిలీకి. సో అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతూ వీళ్ళు చూస్తున్నారు. చాహ్నా అయితే ఇక్కడే పెరిగింది కాబట్టి తను బాగా చూసింది. ఆద్విక్ చాలా గ్యాప్ తర్వాత ఎప్పుడెప్పుడో 1 year ఉన్నప్పుడు వచ్చాడు ఇండియాకి. మళ్ళీ తర్వాత ఒక 2 years బ్యాక్ వచ్చాడు. అప్పుడప్పుడు మాత్రమే. ఈసారి వాడికి ఎక్కువ ఛాన్స్ దొరికింది చూడడానికి, ఇంకా పీపుల్ని కలవడానికి. ఇప్పుడైతే అందరు రిలేషన్స్ బాగా గుర్తుంటాయి, అట్లనే పిలుస్తున్నాడు. తెలుగు కూడా బాగా నేర్చుకున్నాడు. ఇది నేను చేసింది కాదు, ఆంటీ చేసింది. సరిగా చూపి, ఆంటీ చేశారు. ఈమె కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా వెజ్ అండ్ నాన్ వెజ్. బ్రేక్ఫాస్ట్ వెజ్ తినే వాళ్ళ కోసమే ఈ పల్ప్. చాలామంది మ్యాంగో పల్ప్ విత్ చపాతీ కాంబినేషన్ తింటారు కదా, దాంట్లో మా కుట్టి ఒకటి. సో తనైతే తన బ్రేక్ఫాస్ట్ తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. పొద్దున్న చపాతీ ఇంకా చికెన్ తింటున్నాం అనమాట. రొట్టెలు ఏం చేసుకోవద్దులే, ఇప్పుడైతే చపాతీ తినేద్దాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంకా చాలా వెరైటీస్ చేయాలి కదా. మటన్ చేయాలి, బగారా రైస్ చేయాలి, ఫిష్ అనుకున్నారు. సో ఐటమ్స్ ఎక్కువ ఉండేసరికి త్వరగా చేసుకొని తినేస్తున్నాం అనమాట. మధ్యలో టైం దొరికినప్పుడు అంతా మాట్లాడుకుంటూ అక్కడ సంపు దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు స్విమ్మింగ్ చేశారు. ఆ ఫుటేజెస్ అన్నీ తీయలేకపోయా. అసలు చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా వీళ్ళు తినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వచ్చినారనమాట బాయ్స్ అందరు వెళ్ళి. ఇక్కడైతే మా అత్తమ్మ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ చేస్తున్నారు బయటనే. మ్యాక్సిమం ఇవి రొట్టెలు కానీ ఇవన్నీ ఇక్కడే కట్టెల పొయ్యి పైన బయటనే చేస్తారు, నాన్ వెజ్ అన్నీ ఇంట్లో ఏం కుక్ చేయకుండా. మా అత్తమ్మ నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు. చికెన్, మటన్ ఇవన్నీ సూపర్ ఉంటాయి అన్నమాట టేస్ట్. ఇక్కడైతే బగారా రైస్ చేస్తున్నారు. ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం అత్తమ్మనే చేస్తారు అన్నీ ఇక్కడ. ఇది గ్యాదరింగ్ డే అండ్ ఆ రోజే మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ కూడా. సో వాళ్ళ కోసం అని పాయసం చేసిండే, తీసుకొని పోయి ఇచ్చేసి వచ్చిన అనమాట అత్తమ్మకి, మామయ్యకి.
ఈ అంబ్రెల్లా వెనకాల ఉన్నది ఎవరో చూసి చెట్ల మధ్యలో ఉంటే కూడా అసలు అంత వేడి ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఎండలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంత చెట్ల మధ్యలో ఉన్నా కానీ కొంచెం కూడా గాలి లేదు, అసలు టూ మచ్ టార్చర్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఒకరోజు పీక్స్లో ఎండ ఉండి అసలు గాలి లేకుండా అంత ఉంటుంది కదా, నెక్స్ట్ డేకి స్టార్ట్ అయిపోతుంది గాలి వర్షం అన్నీ, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు కొంచెం గాలి వచ్చిన రోజు దోమలు చంపేస్తాయి, ఇంకా నెక్స్ట్ డే ఏమో చాలా ఫుల్ గాలి పెట్టి చలి పెడుతుంది. అసలు ఈ క్లైమేట్స్ని ఎక్కడున్నా సరే అమ్మో తట్టుకోలేము, అటు ఎండని కానీ అంత ఎక్కువ చలిని కానీ టూ మచ్ ఉన్నాయి పీక్స్లో. అన్ని కోపం వస్తే ఏం చేస్తుంది, అట్లా చేస్తుంది. ఐరా ఎక్కడుంది? ఐరా ఎక్కడుంది? అన్న ఎక్కడ? అన్న అన్నది అన్న ప్యానా ఉన్నాడా? రైమ్ చెప్పు. జానీ జానీ ఎస్ పాపా eating sugar, no papa, telling lies, no papa, open your mouth, very good. Yay, clap 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 clap. ఇక్కడ ఫిష్ కూడా రెడీ. ఫిష్ని నేను అక్కడ తీసుకెళ్తున్నాను అనమాట. సంప దగ్గర అందరూ వాటర్లో ఆడుతున్నారు బాయ్స్. నేనైతే అది వీడియో చూపిలేదు, కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం అని ఫిష్ అక్కడికి తీసుకొని వెళ్తున్నా. అండ్ ఇక్కడ మా అత్తమ్మ పనులన్నీ అయిపోయి తీసుకొని వచ్చేస్తున్నారు గిన్నెలు. అంతలోపలే వర్షం స్టార్ట్ అయింది. చెప్పినా కదా పీక్స్లో ఎండ ఉన్నప్పుడు సడన్గా స్టార్ట్ అవుతుంది. అది ఫుల్ వర్షం పడలేదు, మళ్ళీ కొంచెం సేపు పడింది అంతే. అండ్ మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం. నాన్ వెజ్ తిన్న తర్వాత ఆకు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా, అదే తమలపాకులతో ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ బయట అయితే చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యింది. ఐరా చాహ్నా ఆడుకుంటూ మమ్మల్ని కూడా పిలిచినారనమాట వాళ్ళతో పాటు ఆడమని. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా వర్షంలో ఆడుకుంటూ ఎంజాయ్ చేసినాం. చాహ్నాను ఎప్పుడు అలో చేయకపోతుండే నేను యూఎస్లో, ఇప్పుడు ఆడుకో అని చెప్పి నేనే వదిలేసా. అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. వాళ్ళని చూస్తే మస్తు హ్యాపీగా అనిపించింది నాకు కూడా. కొన్ని బ్లాగ్ కి రా, బ్రదర్తో చూపిస్తున్నా, సిస్టర్ వెళ్ళిపోండి వీడియోలో నుంచి. ఒక 10-15 మినిట్స్ తర్వాత వర్షం కూడా ఆగిపోయింది.
పనసపండు కాసిందని తెంచుకోవడానికి వెళ్ళాము. స్మెల్ అయితే అబ్బా సూపర్ ఉండింది. అండ్ దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అండ్ ఇంకా జామ పండ్లు కూడా వచ్చాయన్నమాట. సో వాటి గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేసా, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అది కూడా చూడండి. ఇక్కడైతే ఇంక్లూడ్ చేయలేదు జామ పండ్ల చెట్టుది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ కదా అని మేమేమో కేక్ తెచ్చామన్నమాట. అంత లోపల వీళ్ళు ఇలా డ్రా చేస్తున్నారు యానివర్సరీ బ్యానర్ ఒకటి పిల్లలు. ఇవన్నీ చూసి వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా చూసేయండి వీడియో. అయిపోయింది కేక్ కటింగ్, యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నీ. హోప్ మీరు కూడా ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయస్. బాయ్.